ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక అపర్ణ సుభాష్ కావ్య చెప్పిన సాక్ష్యానికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జడ్జి గారైతే అలానే వింటూ ఉండగా ఇక మొత్తానికైతే ఇక కావ్య ఆ రోజు సామంతిని చంపేస్తానని ఇక మా వారు బెదిరించడం నిజమే అన్న విషయాన్ని బయట పెట్టడంతో ఇక కోర్టు అంతా కూడా అట్లానే పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది. ఇక మొత్తం వాదోపవాదనలు విని జడ్జి గారైతే ఇక చంపేస్తాను అన్న మాట అయితే వాస్తవం అన్నమాట, ఇక అదే జరిగింది కదా అని చెప్పాను. కానీ లేదు జడ్జి గారు, నేను చంపేస్తానన్నాను కానీ నేనేమి చంపలేదు అని చెప్పి రాజ్ కంగారుగా చెప్తూ ఉంటే ఇక కావ్య అయితే మా వారు ఆ రోజు అన్నమాట నిజమని నేనే ఒప్పుకుంటున్నాను, కానీ ఆయన అలాంటి వారు కాదు, సామంతిని చంపలేదు అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక ఇంతలోనే ఇక లాయర్ గారైతే మా క్లయింట్ని బెయిల్ ఇప్పించమని కోరుతున్నాను యువర్ ఆనర్ అని చెప్పి అడగగానే లేదు, ఈ కేసు చాలా క్లిష్టంగా ఉంది, ఈ బయటకి ఈ ముద్దాయి గనక వెళ్తే ఖచ్చితంగా కేసుని తారుమారు చేసే అవకాశం ఉంది, అందుకే ఖచ్చితంగా ఇక బెయిల్ రాదు, ఎందుకంటే స్వయంగా వాళ్ళ ఆవిడే తన మీద సాక్ష్యం చెప్పింది, ఆ సాక్ష్యం కూడా ఈ మర్డర్ కేసుకి చాలా ఉపయోగంగా కనిపిస్తుంది, కాబట్టి రాజ్ అనే వ్యక్తికి ఇక బెయిల్ అయితే మంజూరు అవ్వదు అని చెప్పి జడ్జి గారు చెప్పడంతో ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది. ఇక కావ్య కళ్ళముంట నీళ్లు పెట్టుకుని జడ్జి గారు అంటూ ఉన్నా ఇక వినకుండా వెళ్ళిపోతారు. ఇక వెంటనే అనామిక వచ్చి హలో కావ్య, నువ్వు జడ్జి గారు అన్నా లాయర్ గారు అన్నా ఇక్కడ ఎవ్వరూ కూడా నిన్ను పట్టించుకోరు, ఇంటికి వెళ్ళి ఇక మొత్తం రోజంతా ఏడుస్తూనే ఉండు, లైఫ్ లాంగ్ ఏడుస్తూనే ఉండు, ఈ అనామికని తక్కువ అంచనా వేసావు కదా, అందుకే నీకు తగిన గుణపాఠం చెప్తున్నాను అని చెప్పాను. కానీ ఏ అనామిక అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అరవద్దు, నువ్వు అరిస్తే ఇక్కడ నేనేమీ బెదిరిపోవట్లేదు, త్వరలో రాజు ఊరికంబం ఎక్కడం ఖాయం, అది కళ్ళారా చూస్తుంది ఈ అనామిక అని చెప్పి ఇక అంటూ ఉండగా ఒకవైపు సుభాష్ అలాగే అపర్ణ ఇద్దరు కూడా కుమిలిపోతారు. ఇక ఇంటికి రాగానే కావ్యకి చాలా కోపంగా చూస్తుంది కావ్య వంక అపర్ణ. అది అత్తయ్య గారు అనగానే చాలు ఆపు కావ్య, నువ్వు ఎంతో తెలివిగలదానివని నేను అనుకున్నాను, కానీ ఈరోజు రాజ్ బెయిల్కి ఇక ఆపడానికి నువ్వే కారణం అయ్యావా, నువ్వు అసలు ఏం సాక్ష్యం చెప్పావు, వాడు ఏదో హడావుడిలో కోపంలో ఆ మాట అన్నాడు, సరే భారవయ్యండి, నువ్వు ఆ మాట కోర్టుకు తీసుకుని వచ్చి చెప్పడానికి కారణం ఏంటి, వాడు జీవితాంతం జైల్లో మగ్గిపోయేలాగా నువ్వే సాక్ష్యం చెప్తావా, నా కొడుకు అమాయకుడని నీకు తెలీదా, చెప్పు అని చెప్పి అపర్ణ ఇక కావ్యని నిలదీస్తూ ఉంటుంది. అయ్యో వదిన, నువ్వు ఎప్పుడు మా కావ్య అని నెత్తిపెట్టి కూడా ఊరేగడమే తప్ప ఈ కావ్య ఏం చేసింది కనుక భర్త అనేవాడు ఇక జైల్లో ఉంటే ఈవిడ గారు మాత్రం ఉత్తమరాలు అనడానికి ఇక సాక్ష్యాధారాలు ఇచ్చి మరీ వచ్చిందన్నమాట. అయినా ఈవిడ గారికి రాజు ఏమైపోతాయే, తాతయ్య ఇక నాన్నగారు ఆస్తి మొత్తం ఈమె నెత్తి మీద రాశారు కదా, ఇంకేముంది నాకు అని చెప్పి ఇక భర్తని వదిలేస్తున్నట్టుంది అనగానే స్వప్న వచ్చి ఆగు అత్త, మర్యాదగా మాట్లాడు, భర్తని వదిలేసి పుట్టింటి పంచంలో చేరి ఇక మనవల్ని ఎత్తుకునే వయసు ఉన్నా కూడా ఇంకా ఇలా టింగురంగమని తయారవటం మాకు చేతనవదు, అయినా కావ్య గురించి తప్పుడుగా మాట్లాడడానికి మీకు నోరెలా వచ్చింది, రాజు అరెస్ట్ అయినప్పటి నుంచి కావ్య భోజనం కూడా మానేసి రాత్రింపవళ్ళు రాజు గురించి ఆలోచిస్తుంది, అలాంటిది రాజు ఏమైపోయినా పర్వాలేదని మా చెల్లి తిరుగుతుందా, అసలు ఏం మాట్లాడుతున్నావు అత్త, మర్యాదగా మాట్లాడు అని చెప్పి అనగానే చూసావా వదిన, ఏదన్నా అన్నా ఒక్క ట్రిప్పున అందరూ నా మీద వచ్చి ఎగిరి పడతారు, రాజు గురించి మంచి మాట్లాడినా తప్పే, చెడు మాట్లాడినా తప్పే, నాకెందుకు, మొన్ననే కదా ఇంట్లో ఏ విషయంలోనూ తలదూర్చొద్దని చెప్పారు, అయినా వాడు ఎంతైనా నా మేనల్లుడు కాబట్టి నా రక్తం మరిగిపోతుంది కాబట్టి అడుగుతున్నాను, ఎందుకు భర్త జైల్లో ఉన్నప్పుడు అంత నిక్కచ్చిగా నిజం చెప్పాల్సిన అవసరం ఏంటి ఈ కావ్యకి అనగానే ఇక సుభాష్ వచ్చి చాలు ఆపు, నా కోడలు గురించి తప్పుగా మాట్లాడే అర్హత నీకు లేదు, నా కోడలు నిజాయితీకి మారుపేరు అందుకే చెప్పింది, అయినా చంపుతానని అన్నాడు కానీ వాడు చంపేశాడా, అది నిజం కాదు కదా, అది నిజం కానప్పుడు కావ్య ప్రూవ్ చేస్తుందన్నమాట కూడా నిజమే కదా అనగానే అవును మావయ్య గారు, ఆయన ఆ రోజు అన్నారు, కానీ కోపంలో ఆవేశంలో ఎన్నెన్నో అంటాం, అవన్నీ జరిగిపోతాయా,
నేను అదే రకంగా చెప్పాను, కానీ అక్కడ తప్పుగా అర్థం చేసుకున్నారు మావయ్య. నేను త్వరలోనే ఆయన్ని బయటికి రప్పిస్తాను. అత్తయ్య గారు, నన్ను అబద్ధం చేసుకోవద్దు. మీ అబ్బాయి జైల్లో ఉన్నందుకు మీరు చాలా కుమిలిపోతున్నారు, కోపంలో ఆవేశంలో ఉన్నారు అని చెప్పి ఇక అక్కడి నుంచి కావ్య వెళ్ళిపోతుంది. ఇక మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం రాజు అరెస్టుతో కోర్టులో బెయిల్ కూడా రాకపోవడం వల్ల ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఒకవైపు అప్పు కూడా ఇక రోజు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రతిరోజు ఎక్కడికక్కడ ఏమైనా క్లూలు దొరుకుతాయా అని చెప్పి ఇక మొత్తానికి వెతుకుతూ ఉంటుంది. ఇక కావ్య దగ్గరికి వస్తుంది అప్పు. అప్పటికే కావ్య ఫోటో ఎదురుగా కూర్చొని రాజ్ అలాగే కావ్య పెళ్ళి అప్పుడు ఫోటో చూస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే అక్క అక్క అని చెప్పి పిలవగానే వెంటనే కళ్ళు వెంట నీళ్లు తుడుచుకొని ఏం కావాలప్పు అనగానే ఏం కావాలంటావేంటక్క, నువ్వు అంత బాధపడుతూ తిరిగేసి నాకేదైనా కావాలని అడుగుతున్నావా? నేను ఎందుకు వచ్చానో తెలుసా? బావ వెనకాల చాలా పెద్ద కుట్ర జరిగిందక్క అని చెప్పి అంటుంది. వెంటనే కావ్య ఏమైంది, ఎవరు ఏం చేశారో అప్పు తెలిసిందా అనగానే ఎవరు ఏం చేశారో తెలియలేదు, కానీ బావ వెనకాల చాలా పెద్ద కుట్ర అయితే జరిగింది. నేను కంపెనీ దగ్గరికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా చెక్ చేశాను. అక్కడ ఇక మన ఆఫీస్ మీద పెట్రోల్ పోస్తూ ఉండగా ఇంతలో బావ వచ్చి ఇక వాళ్ళని తరిమేస్తూ ఉండగా కరెక్ట్గా ఎదురుగా ఒక పెద్ద రాడ్ అయితే ఉంది. ఆ రాడ్ని బావ పట్టుకుని వాళ్ళని ఇక విసిరేశాడు. వాళ్ళు పారిపోయారు. ఇంకా అంతే, అక్కడ ఇక ఏమీ లేదు. బావ తిరిగి ఇంటికి వచ్చానంటున్నాడు, అదే నిజం అక్క. కానీ ఆ రాడ్డుని ఇప్పుడు సాక్ష్యంగా పెట్టుకొని ఇక బావ ఆ రాడ్డుతో సామంతిని బలంగా తల మీద గాయపరిచాడని ఎఫ్ఐఆర్లో ఫైల్ చేశారు ఆ అనామిక వాళ్ళు అని చెప్పగానే ఇక కావ్య ఒక్కసారిగా ఏంటప్పో నువ్వు చెప్పేది అనగానే అవునక్క, అసలు ఆ రాడ్డు అక్కడ స్ట్రైట్గా అలానే బావ తీసుకోవడానికి వీలుగా పెట్టారు. అది మాత్రం డ్యామ్ షూర్, బాగా అర్థమవుతుంది. కానీ ఈ విషయంలో అనామిక కుట్ర చేసిందని నా మనస్సాక్షి చెప్తుందక్క అని చెప్పి అనగానే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అప్పు. బావ కూడా అలాగే అన్నాడు. ఎందుకంటే కరెక్ట్గా సామంత్ చనిపోయాడని, సరాసరి ఇంటికి వచ్చి సామంత్ గల్లంతయ్యాడని ఇక మీ బావని అరెస్ట్ చేయించింది ఒక్క స్ట్రిప్పులోనే. వెంటనే మీడియా వాళ్ళందరూ వచ్చేశారు. ఇదంతా 10 నిమిషాల్లో ఎలా జరుగుతుంది అప్పు? ప్రీ ప్లాన్డ్గానే అనామిక చేసింది అనగానే అక్క, మనిద్దరం కలిసి ఖచ్చితంగా ఈ కేసులోంచి బావని బయటకు తీసుకురావాలి, నేరస్తుల్ని జైల్లో వెయ్యాలి, ఇక నిర్దోషుల్ని బయటికి రావాలి. ఇది నా తక్షణ కర్తవ్యం అక్క. కానీ సామంత్ విషయంలో వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లో ఇంకా మనకు తెలియాల్సినవి కొన్ని ఉన్నాయక్క. ఆ పని మీదే నేను ఇక సామంత్ వాళ్ళ ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి అనగానే సరే, నువ్వు అవును నిజమే కదా, సామంత్ చనిపోయాడన్న మాట నిజమైతే సామంత్కు సంబంధించి ఒక్కరు కూడా కోర్టు వరకు రాలేదు. అసలు సామంత్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సామంత్ ఒంటరివాడా, లేదంటే సామంత్కి ఇక పెళ్ళయిందా, లేకపోతే తల్లిదండ్రులు ఉన్నారా? ఏ విషయము మెన్షన్ చేయలేదు. అసలు సామంత్ బ్రతికి ఉన్నాడా అని చెప్పి కావ్య ఒక్కసారిగా అంటుంది. ఒక్క నిమిషం అప్పు అయితే షాక్ అయిపోతూ ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునప్పు, ఏ మనిషి అయినా అంత ఘోరంగా చనిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వస్తారు, కేసు ఫైల్ చేస్తారు. కానీ అనామికనే కేసు ఫైల్ చేసింది. కేసు గురించి కోర్టు వరకు వస్తుంది. ఈ విషయం గురించి నాకు మొన్ననే డౌట్ వచ్చింది, కానీ ఎందుకో ఎక్కడో మళ్ళీ ఆగిపోయాను. ఇప్పుడు నువ్వు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనేసరికే నాకు మళ్ళీ గుర్తుకొచ్చింది అనగానే నిజమే అక్క, ఈ విషయంలో మనం వెంటనే ఊరు బయలుదేరి వెళ్ళాలి. ఇక్కడ ఎవరికి అనుమానం రాకుండా మన ఇద్దరం ఊరు వెళ్ళాలి. తెల్లవారు వచ్చేసరికి రాత్రి వెళ్ళి పగలు దిగిపోవాలి. ఆ రకంగా ఎవరికి అనుమానం రాకూడదు అని చెప్పి అప్పు అలాగే ఇక కావ్య ఇద్దరూ మాట్లాడుకొని ఇక రాత్రికి రాత్రే ఇక టికెట్ తీసుకొని ఊరు వెళ్తారు. ఇక అప్పు కావ్య ఇంట్లో ఏదో రకంగా చెప్పి ఇక బెంగళూరు అయితే బయలుదేరి వెళ్తారు.
అక్కడికి వెళ్ళగానే సామంత్కు సంబంధించిన కుటుంబం గురించి మొత్తం వెతికి మొత్తానికైతే ఇక సామంత్ వాళ్ళ అడ్రస్ని పట్టుకుంటారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత సామంత్ తల్లిదండ్రులు ఫారెన్లో ఉన్నట్టు విషయం తెలుస్తుంది. సామంత్ ఇక ఒక్క కొడుకని తెలుసుకుంటారు. ఇక సామంత్ విషయంలో ఇక అక్కడ ఉన్న వాళ్ళని ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉంటే సామంత్ చాలా మంచి వ్యక్తి, కానీ ఈ మధ్యకాలంలో ఇక ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్ళందరితో గొడవపడి చాలా రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కలవట్లేదని మాట్లాడలేదని ఇక ఇంట్లో ఉన్న పని వాళ్ళైతే చెప్తారు. మరి సామంత్ గురించి ఇంకా మీకు తెలిసిన విషయాలు ఏమున్నాయి అని చెప్పి అనగానే సామంత్ గారు మొన్న మధ్య వచ్చి నా మనసు బాగాలేదు, నేను కొన్ని రోజుల పాటు బయట టూర్కి వెళ్ళాలని చెప్పి మరీ వెళ్ళారు అని చెప్పి అనగానే ఒక్కసారిగా అప్పు అయితే ఎప్పుడు వెళ్ళారు అనగానే అది అని ఒక డేట్ అయితే చెప్తారు. వెంటనే ఇక అప్పు అయితే వెంటనే అక్క నువ్వు కొంచెం బయటికి రా అక్క అనగానే ఏమైంది అప్పు అనగానే విన్నావా ఏం చెప్పాడో? సామంత్ బ్రతికి ఉన్నాడని నాకు అర్థమవుతుంది అక్క, ఎందుకంటే కోర్టులో హాజరుపరచకుండా కోర్టులో మనం వాయిదాలు అడుగుతూ ఉన్నందుకు మంచి విషయం బయటపడింది. సామంత్ చనిపోలేదు అనగానే నువ్వెలా చెప్తున్నావే అని చెప్పి అంటుంది కావ్య. అవునక్క, నిజంగా సామంత్ చనిపోయి ఉంటే ఇప్పటికే ఈ విషయం ఇక్కడ వరకు పాకేది, కానీ ఎవరికి ఏ విషయం తెలియలేదు. అలాగే సామంత్ 2 days బ్యాకే ఇక వేరే చోటకి వెళ్తున్నానని వీళ్ళకి చెప్పాడంటున్నారు. అంతకు ముందు రోజే సామంత్ శవాన్ని మనం చూసాం కదక్క అనగానే అవునప్పో నువ్వు చెప్పింది నిజమే, సామంత్ ఊరు వెళ్ళుంటే ఇక్కడ ఉన్నది ఎవరు, మరి ఎక్కడ సామంత్ అయితే ఊరు వెళ్ళింది ఎవరు అనగానే అన్నీ కూడా తెలిసేలాగా నేను చేస్తాను. ఇప్పుడు అనామికకి బాగా క్లోజ్ ఎవరో మనం మొత్తానికి అనామిక ఫోన్ కాల్స్ ట్రాప్లో పెట్టాలి. అనామిక ఎవరెవరితో మాట్లాడుతుందో మొత్తం లిస్టు తీస్తాను అని చెప్పి అప్పు అయితే ఇక రిటర్న్ ప్రయాణం వస్తుంది. ఇక పోలీస్ స్టేషన్లోకి వచ్చి అన్ని నెంబర్లు కూడా నోట్ చేసుకుంటుంటుంది. అందులో ఎక్కువ టైము రుద్రాణితో మాట్లాడుతున్నట్టు ఇక తెలుసుకుంటుంది. అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అక్క, ఇంట్లో రుద్రాణి గారు అనామిక ఇద్దరు కూడా చాలా క్లోజ్గా చాలాసార్లు ఫోన్ మాట్లాడుకుంటున్నారు. ఇదిగో బిల్స్, దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మాట్లాడుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అన్నది తెలియలేదు. ఇప్పుడు ఈ రుద్రాణి గారు ఈ అనామికకి అసలు ఎందుకు ఫోన్ చేస్తున్నట్టు, ఏం తెలుసుకోవడానికి చేస్తున్నట్టు అంటే రుద్రాణి గారిని ఒక కన్నేసి ఉంచితే మనకేదన్నా విషయం తెలుస్తుందేమో అని చెప్పి కావ్య అంటుంది. ఇంతలోనే ఇక స్వప్న వస్తుంది. స్వప్న వచ్చి ఏమైందక్క, ఏమైంది అప్పు, మొత్తానికి ఆ సామంత్ని చంపింది ఎవరో తెలిసిందా అనగానే సామంత్ అసలు చచ్చిపోలేదే, సామంత్ బ్రతికి ఉన్నాడు, కానీ సామంత్ చచ్చిపోయినట్టు అనామిక నటిస్తుంది, నాటకం ఆడిస్తుంది, ఈ విషయం ప్రూవ్ చేయొచ్చు కదే అనగానే ప్రూవ్ చెయ్యొచ్చు, కానీ ఆ రోజు కేసు కొట్టేసిన ఆ రోజు శవాన్ని పరీక్షించి ఇక అక్కడి నుంచి అక్కడికి మార్చురీకి తీసుకుని వెళ్ళి పోస్ట్ మార్టం కూడా అయిపోయింది, మనిషిని దహనం కూడా చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఈ కేసులో చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ చేసింది అనామిక అని చెప్పి అనగానే ఇక వెంటనే స్వప్న ఇంతకీ నా వైపు నుంచి నేను ఏం చెయ్యాలి, నాకు చాలా గిల్టీగా ఉంది, రాజు విషయంలో రాజ్ ఇంటికి రావాలని కోరుకుంటున్నాను అనగానే ఇంకా ఏమీ లేదక్క, ఈ అనామిక రుద్రాణి ఇద్దరు చాలా చాలా ఘోరమైన మనుషులు, వాళ్ళిద్దరూ కలిసి ప్రతిరోజు మాట్లాడుకుంటున్నారు, కరెక్ట్గా సామంత్ కేసు విషయం నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు, కాబట్టి రుద్రాణిని ఒక కన్నేసి ఉంచితే ఖచ్చితంగా రుద్రాణి ద్వారా ఈ విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎంతలోనే అనుకున్నట్టుగానే రుద్రాణి అయితే ఇక వెంటనే బయటకు వస్తుంది. రాహుల్ వచ్చి ఏంటి మమ్మీ బయట నుంచున్నావు అనగానే రే నేను కొంచెం బయటకు వెళ్ళాలి అనగానే ఎక్కడికి మమ్మీ అనగానే ఎక్కడికంటావేంట్రా, అసలే ఇంట్లో వాళ్ళందరూ మన మీద కోపంతో ఉండుంటారు, ఎందుకంటే రాజ్ ఇక అనుకోకుండా కేసులో ఇరుక్కున్నాడు, కాబట్టి రాజ్ కేసు విషయంలో ఇక నన్ను అనుమానించినా అనుమానిస్తారు, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా
అన్ని విషయాల్లో ఏదో రకంగా తలదూర్చి మాట్లాడతాను, కానీ ఈ విషయం పట్టించుకోవట్లేదు కదా, నా మీద డౌట్ వస్తుందిరా. అందుకే నేను ఎవరికి చెప్పకుండా ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కలవడానికి వెళ్తున్నాను అనగానే, ఎందుకు మమ్మీ, సొంత కొడుకు దగ్గర కూడా అనామికనే కదా అనగానే, అవును అనామికకి కాల్ చేశానురా, కాల్ కట్ చేసి మెసేజ్ పెట్టింది ఏది మాట్లాడాలనుకున్నా ఇంటికి రమ్మని అనగానే, అవునా మమ్మీ, అయితే వెళ్ళు, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళిరా మమ్మీ, ఎవరైనా చూస్తే నిన్ను కూడా ఆ అనామికతో పాటు లెక్క కట్టేస్తే ఈ ఇంట్లోకి నీకు స్థానం ఉండదు అనగానే, సరే సరే లేరా, ఈ విషయంలో అనామికని కలవడానికి ఎందుకు వెళ్తున్నానో తెలుసా, అనామికకి నాకు ఉన్న డీలింగ్స్లో కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి, డీలింగ్ సెట్ చేసుకోవాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి రుద్రాణి వెళ్తుంది. అంతే, స్వప్న మొత్తం కూడా వింటుంది. అప్పుకి కావ్యకి విషయం చెప్పగానే అప్పు కావ్య ఇద్దరు కూడా ఇక బయలుదేరుతారు. అప్పు అయితే వెంటనే, అక్క, ఈరోజు మనం రుద్రాణి గారు అనామిక వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలియాలి అంటే ఖచ్చితంగా మనం వాళ్ళకంటే ముందే వాళ్ళు ఎక్కడ మాట్లాడుకుంటున్నారో తెలియాలి. ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లోనే మాట్లాడుకుంటారు, అనామిక వాళ్ళ ఇంట్లోనే అని చెప్పి ఇక వెంటనే అప్పు ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళకు తెలియకుండానే వెనక డోర్ నుంచి కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా లోపలికి ప్రవేశిస్తారు. ఇక ఇంతలోనే అప్పు ఎప్పుడెప్పుడు రుద్రాణి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉండగా అనుకున్న టైంకి అనుకున్నట్టు రుద్రాణి లోపలికి వస్తుంది. అటు ఇటు చూసి వెంటనే లోపలికి వెళ్తుంది. అనామిక అనామిక అనగానే, రండి ఆంటీ రండి కూర్చోండి అనగానే, చాలా బాధ అనిపిస్తుంది అనామిక, నువ్వు అసలే చిన్నదానివి, పెళ్ళయ్యి విడాకులయ్యాయి, కానీ మళ్ళా పెళ్లి చేసుకుందామని సామంతిని పాపం ఎంతగానో ప్రేమించావు, కానీ సామంతి నిన్ను దూరం చేశారు ఆ రాజు వాళ్ళు, ఈ విషయంలో నిన్ను పలకరించడానికి వచ్చాను అనగానే వెంటనే అనామిక, ఏంటంటే నిజం చెప్పండి, సామంత్ గురించి నా మీద జాలి చూపించడానికి వచ్చారా లేదంటే అనగానే, నీకు తెలుసు నువ్వు చాలా తెలియగలదానివి, ఎందుకు వచ్చానో నాకు తెలీదా, ఎందుకు వచ్చానో నీకు తెలీదా అని చెప్పి అనగానే వెంటనే, మీరు రావటం ఎవరైనా చూసారా అని చెప్పి అంటుంది. ఎవ్వరూ చూడలేదు, ఆ కావ్య అప్పు ఇక రాజ్కి క్యారేజ్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టున్నారు. ఇక ఇంట్లో నా కోడలు ఉంది, నా కోడల సంగతి తెలిసిందే కదా, చంటి పిల్లతో దాని గోల అది పడుతుంది, అందుకే ఇంట్లో మాట్లాడడం సేఫ్ కాదని ఇలా దగ్గరకు వచ్చాను అనగానే, ఆంటీ నేను సీరియస్గా మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, నిజం చెప్పాలి అంటే మీరు నాకు తల్లితో సమానం, ఆ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నాకు హెల్ప్ చేశారు, ఇక్కడ వచ్చినప్పుడు కూడా నన్ను హెల్ప్ చేస్తున్నారు, అంటే నా విషయంలో మీరు నాకు హెల్ప్ చేస్తారని నాకు అర్థమైంది అనగానే, ఏంటి అనామిక చెప్పు అని చెప్పి అనగానే, మీరు ఈ కేసు రాజ్ గెలుస్తాడనుకుంటున్నారా లేకపోతే నేను గెలుస్తాననుకుంటున్నారా అని చెప్పి అడుగుతుంది. ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు, న్యాయం నీ వైపే ఉంది కదా అని చెప్పి అనగానే, తొక్కలో న్యాయం నా వైపు ఎందుకుంటుంది, చేసిందే నేను, ఆ సామంతిని లేపేశాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి. ఏం మాట్లాడుతున్నావు అనామిక, అసలు సామంతుని నువ్వెలా చంపావు, నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడివి కదా అనగానే, అలాగే అనుకున్నాను ఆంటీ, కానీ వాడు నమ్మించి ద్రోహం చేశాడు, వాడు రాజు వచ్చి వాడిని కొట్టి కావ్య వచ్చి నన్ను కొట్టారు, వాళ్ళు కొట్టి వెళ్ళిపోయిన మరుక్షణం నన్ను నా గురించి చాలా చీపుగా మాట్లాడాడు ఆంటీ, అందుకే కోపంతో రగిలిపోయాను, సరే కదా 2 రోజుల తర్వాత నార్మల్ అయ్యి మళ్ళా నా దగ్గరికే వస్తాడనుకున్నాను, కానీ వాడి గురించి నాకు ముందు రోజే తెలిసింది, వాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని. ఇక వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండగా నేను చూశాను, నా కళ్ళారా విన్నాను, వాడు ఒక్కటి మాట చెప్తున్నాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నేను హ్యాపీగా ఫారెన్లో సెటిల్ అయిపోదామని చెప్పి అంటూ ఉంటే నా చెవులారా విన్నాను. నాతో ఉన్నంతకాలం ఉండి నన్ను వదిలించుకొని వాడు ఫారెన్లో సెటిల్ అయితే నా పగ ప్రతీకారం ఎవడు తీరుస్తాడు, నన్ను బాధ పెట్టినందుకు దుగ్గిరాల కుటుంబాన్ని రోడ్డు మీదకు తేవాలనుకున్నాను, అది కుదరలేదు, సరే కదా వీడు నన్ను పెళ్లి చేసుకొని ఈ లక్షలు కోట్లకి అధిపతిరాలను అవుతానేమో అనుకుంటే నన్ను పక్కకు తోసేసి వేరొక అమ్మాయిని చేసుకుంటానంటున్నాడు,
అలాంటప్పుడు వాడిని ఏం చేయాలి? అందుకే ఖచ్చితంగా వీడిని లేపేయాలి అనుకున్నాను, లేపేశాను. కానీ పాపం అన్లక్కీ రాజ్ అదే టైంలో ఇక ఫోన్ చేయగానే ఉరుకులు పరుగులుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. చీకట్లో కారు ఆపి హడావుడిగా లోపలికి పరిగెత్తాడు. ఎంతలోనే నేను కారు డిక్కీ ఓపెన్ చేసి ఇక సామంత్ శవాన్ని పెట్టించాను. రాడ్ని సీరియస్గా ఎదురుగా పెట్టాను. రాడు తీసుకుని ఇక పాపం వెంబడిస్తూ రాజ్ పాపం దొరికిపోయాడు అనగానే, అదేంటి సామంత్ని నువ్వే చంపేశావా అనగానే, అవును నేనే చంపాను ఆంటీ. నాకు ఎదురొస్తే ఎవరినైనా చంపేస్తాను. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే రేపటి రోజు నా విషయంలో మీరు ఎవరికైనా ఏ విషయమైనా చెప్తే ఎవరి గురించైనా ఇలాగే చెప్తాను, ఇలాగే చేస్తాను. నాకు ఎదురొచ్చిన ఏ వ్యక్తి బ్రతికి బట్ట కట్టడు అని చెప్పి చాలా సాడిష్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే మరి అప్పు అయితే వెంటనే మరి ఆ పనివాడు టూర్ వెళ్తున్నానని 2 రోజుల తర్వాత ఎలా కాల్ చేసి చెప్పుంటాడు అనగానే, ఏముంది ఈ రోజుల్లో డబ్బింగ్ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు. సామంత్ గొంతుని డబ్బింగ్ చేపించి ఈ అనామికనే చెప్పుండొచ్చు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సామంత్ చనిపోయాడని తెలిస్తే ఇక అన్ని వివరాలు అని మొత్తానికి అనామిక బండారం బయటపడుతుందని ఎవరికి తెలియకుండా నాగ్గా ఈ పని చేస్తుంది. ఈ కేసులో రాజుని ఇక మా వారిని మీ బావని ఇరికించేసి ఆ తర్వాత సునాయాసంగా ఫారెన్ నుంచి ఇక్కడికి రప్పిస్తుంది. ఈ విషయం తెలుసుకొని వాళ్ళు బాధపడతారు తప్పించి ఏమి చేయలేరు కదా అప్పు. అదనమాట సంగతి అని చెప్పి అప్పు అలాగే కావ్య ఇద్దరు కూడా అనామిక బండారాన్ని ఇక వీడియో చేసి ఇలాంటి ఆడదానికి మనం ఏం చేయాలో అదే చెయ్యాలి. సామంతిని పొట్టన పెట్టుకుంది, కళ్యాణ్ జీవితంతో ఆడుకుంది. ఇప్పుడు బావని ఇక పూర్తిగా శాశ్వతంగా జైల్లో పెట్టాలని చూస్తుంది. ఇలాంటి ఆడదానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పి అప్పు కావ్య ఏ డోర్లో నుంచి వెనక్కి నుంచి వస్తారో అదే డోర్లో నుంచి నాగ్గా బయటపడతారు. ఏమో అనామిక, డబ్బు కోసం నువ్వు సామంతిని చంపించావా? నిజంగానే నువ్వు చంపించావంటే నాకు చెమటలు పడుతున్నాయి అనగానే, అయ్యో ఆంటీ, మీరు నాకంటే వయసులో పెద్దవాళ్ళు, మీరు చెమటలు పట్టడం ఏంటి? ఎప్పుడైనా మరి ఎవరైనా ఒకరికి ఒకరు మోసం చేస్తే తట్టుకోలేక ఇలాగే చేస్తారు. పాపం పూర్ సామంత్ నన్ను మోసం చేయాలనుకున్నాడు. పాపం ఏకంగా పైలోకాలకే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేలాగా చేశాను అని చెప్పి అనగానే, ఏదైతేనేమైంది, మొత్తానికైతే నీ పగ చల్లారింది. రాజుని జైలుకి పంపించే వరకు వదిలిపెట్టావు కదా అనగానే, అస్సలు సమస్య లేదు. రాజు జైల్లో వెళ్ళిపోయి జీవిత ఖైదు కింద జైల్లోనే ఉంటాడు. కళ్యాణ్ ఇక వేస్ట్ ఫెలో కాబట్టి ఎలాగో ఆ అందలం ఎక్కలేక ఇంకా పాటలు పాడుకుంటూ రోడ్డు మీద అన్నయ్య జైల్లో ఉండేసరికి పిచ్చివాడైపోతాడు. ఇక కావ్య జీవితాంతం ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటుంది. అది చూస్తూ నేను హ్యాపీగా ఈ సామంత్ సంపాదించిన ఈ ఆస్తులని అనుభవిస్తూ హ్యాపీగా సెటిల్ అయిపోతాను. మీకు కూడా ఎంతో కొంత వాటా ఇస్తానులేండి. అయినా రాజ్ కళ్యాణ్ ఆ ఇంటికి ఇక దూరం అయిపోయినప్పుడు నీ కొడుకు రాహులే కదా ఆ ఇంటిలో అందలం ఎక్కేది అనగానే, అవునవును, నువ్వు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అనామిక. కానీ కేసు తారుమారు అవుతుందేమోనని భయం వేస్తుంది. అక్కడ ఉంది కావ్య అప్పు కదా అనగానే, వాళ్ళిద్దరూ ఏమి చేయలేరు ఆంటీ. ప్రత్యక్ష సాక్ష్యాలు లేకపోయినా రాడ్డుని సాక్ష్యంగా పెట్టాను. ఆ రాడ్డు మీద వేలి ముద్రలు రాజు ఉన్నాయి కాబట్టి కేసు ఈజీగా గెలిచేస్తాం. పదండి, మీరు కారులో బయలుదేరి కోర్టుకు వెళ్ళండి. నేను మా లాయర్ని కలిసి అక్కడికి వచ్చేస్తాను అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇక కోర్టుకైతే అందరూ హాజరుపడతారు. ఇక ఒకవైపు అనామిక ఇక లాయరు వాళ్ళు వస్తూ ఉంటే ఇటువైపు దుగ్గిరాల కుటుంబం మొత్తం ఉంటుంది. అప్పు కావ్య ఫాస్ట్గా ఇక వెళ్తారు. ఈ కావ్య అప్పు ఏమైపోయారు అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది అపర్ణ. ఇక మొత్తానికైతే కావ్య అప్పు వస్తూ ఉండగా ఇక బండి పంచర్ అవుతుంది. అప్పు అయితే ఇదేంటి సమయానికి ఇలా అయ్యింది, ఇక మెల్లగా తోలుకుంటూ వెళ్ళిపోవడమే అనగానే, లేదు ఏదైనా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్దాం, కోర్టుకు టైం అయిపోతుంది అని చెప్పి ఇద్దరు కూడా ఇక హడావుడిగా బయలుదేరుతూ ఉంటారు. ఇక ఇంతలోనే ఇక బయలుదేరుతూ ఉండగా బండిలోనే ఫోన్ని మర్చిపోవడం వల్ల ఇక ముందు వరకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత
ఇక కోర్టుకి కరెక్ట్గా అడుగు పెడుతూ ఉండగా సాక్ష్యం మన దగ్గర ఉంది కాబట్టి మనం ఏమీ భయపడని అవసరం లేదు అప్పు అని చెప్తూ ఉండగానే ఇంతలోనే ఫోన్ కనిపించదు. అప్పు ఫోన్ కనిపించట్లేదే, నీ దగ్గర ఉందా అనగానే లేదక్క నీ దగ్గరే ఉంది కదా అని చెప్పి అనగానే అయ్యో జీబులో ఉండిపోయినట్టుంది, అది అక్కడే ఆగిపోయింది, నేను వెళ్తాను, నేను వెళ్ళి తీసుకొని వస్తాను అనగానే ఏమో నాకు ఇంత నమ్మకం లేదు, ఏదో అవుతుందేమోనని భయం వేస్తుంది అనగానే అయ్యో అక్క నువ్వేమి కంగారు పడమాకు, నేను వెళ్తాను, నువ్వే వెళ్ళు, నువ్వు అక్కడ ఖచ్చితంగా ఉండాలి కదా అనగానే అప్పు ఇక కోర్టుకు వెళ్ళిపోతుంది. కావ్య ఇక ఫోన్ తీసుకురావడానికి వెనక్కి వెళ్తుంది. ఇక జడ్జి గారైతే అందరి ముందు రాజుని నిలబెట్టి ఇక కేసు గురించి మళ్ళా క్రాస్ ఎగ్జామినేషన్ మొదలు పెడతారు. రాజ్ కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ఉంటే రాడ్ మీద నీ వేలిముద్రలే ఉన్నాయి, సామంత్ని చంపావు, నిజం ఒప్పుకో అని చెప్పి అంటూ ఉంటే నేను చెయ్యలేని విషయాన్ని నన్ను చేయమని చెప్తున్నారా మీరు? నేను ఏ రోజు సామంత్ని చంపాలని కానీ చంపేంత కోపం కానీ నాకు లేదు, నన్ను నమ్మండి అనగానే ఏంటి చివరాఖరి వరకు నిజాన్ని దాచిపెడదాం అనుకుంటున్నావా? ఎంతో కొంత నిజం ఒప్పుకుంటేనే కేసు తగ్గుతుంది, లేదంటే జీవితాంతం జైలు గోడల మధ్యనే ఉండాల్సి వస్తుంది అని చెప్పి జడ్జి గారు అంటూ ఉండగానే ఇక అనామిక ఒకవైపు మరొక వైపు వాళ్ళ లాయర్ గారు అయితే మురిసిపోతూ ఉంటారు. ఇక మొత్తానికైతే చివరి నిమిషంలో రాజ్ గురించి ఇక కేసు మొత్తం రాసేసి ఇక ఈ రాజ్ అనే వ్యక్తికి జీవిత ఖైదీ తప్పదు అని చెప్పి జడ్జి గారు అనే లోపలే కావ్య ఎక్కడుంది అని చెప్పి అపర్ణ కావ్య ఏదండి, కావ్య ఏదో సాక్ష్యం దొరికింది అత్తయ్య, మీరు ఏమీ కంగారు పడకండి అన్నది, పాపం ఏమైందో ఏమో కావ్య ఏమైంది అని చెప్పి అనగానే ఒక్కసారిగా కావ్య జడ్జి గారు అని చెప్పి పరుగున కోర్టులోకి పరుగెత్తుకుంటూ వస్తుంది. ఒక్క నిమిషం అందరూ కూడా స్టన్ అయిపోతారు. దయచేసి మీరు తీర్పునిచ్చే ముందు ఒక్కసారి ఈ ఫోన్ని చెక్ చేయండి, ఈ అనామిక ఏ రకంగా సామంత్ని చంపిందో అనామిక నోటి ద్వారా విందురు కానీ అని చెప్పి అందరి ముందు అనామిక బండారాన్ని బయటపెడుతుంది. అనామికకి ముచ్చముట్లు పడతాయి. ఇక అందులో ఎవరు చెప్పరు. అనామిక రుద్రాణితో చెప్తున్నట్టు మొత్తం కనబడుతూ ఉంటే రుద్రాణి దెబ్బకి అదిరిపోతూ ఉంటుంది. నేను కొంప తీసి ఇంకేమన్నా మాట్లాడానా, నన్ను ఇంట్లో వాళ్ళు గెంటేస్తారేమో, ఇప్పుడు నా పని ఇంకాను, నేను ఏం చేయాలరా భగవంతుడా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక మొత్తానికైతే జడ్జి గారు ఇక అనామిక మాట్లాడిన మాటలు చూసి స్టన్ అయిపోతారు. నువ్వే హత్య చేసి నువ్వే తిరిగేసి కేసు పెట్టి అమాయకుడైన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీని అరెస్ట్ చేయించి అతన్ని జైల్లో పెట్టించాలని చూస్తావా? ఇలాగా కేసుని తప్పుడు తోవలను పట్టించే నీలాంటి వాళ్ళని ఏ శిక్ష అయినా ఎలా వేయాలో నాకే అర్థం కావట్లేదు. ఈ అమ్మాయికి జీవిత ఖైదుగా ఇక జైలు శిక్ష అనుభవించాల్సిందిగా ఇక నేను కోర్టు తీర్పునిస్తున్నాను. ఇలాంటి వాళ్ళకి జరిమానా కూడా తప్పదు. ఆ సామంత్ కుటుంబాన్ని ఫారెన్కి పిలిపించి సామంత్ చనిపోయాడని చెప్పాలి అని చెప్పి మొత్తానికైతే కేసు మొత్తం కూడా ఇక అప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది. ఇక కావ్య చెప్పాల్సిందంతా చెప్పి ఒక్కసారిగా ఏమండి అని చెప్పి దగ్గరకు రాగానే కళావతి అని చెప్పి రాజ్ దగ్గరకు వస్తాడు. రాజ్ని గట్టిగా పట్టుకొని బోరున ఏడ్చుతుంది కావ్య. అపర్ణ అయితే వెంటనే కావ్య నన్ను క్షమించు కావ్య, ఆవేశంలో నిన్ను అబద్ధంగా మాట్లాడాను అనగానే లేదు అత్తయ్య అని చెప్పి కింద పడిపోతుంది. ఒక్కసారిగా కళావతి ఏమైంది కళావతి, నువ్వు నన్ను కాపాడావు, నన్ను బయటకు తీసుకొని వచ్చావు, ఎంతలోనే నీకేమైంది? నా జీవితానికి నువ్వు నా పక్కన ఉంటేనే అర్థం, లేదంటే నా జీవితమే అనవసరం. ఏమైంది కళావతి, కళ్ళు తెరువు అని చెప్పి అంటూ ఉండగా ఇక అక్కడ ఒక డాక్టర్ గారు వచ్చి చెక్ చేస్తారు. కావ్య కడుపుతో ఉందన్న నిజాన్ని కోర్టులోనే తెలుస్తుంది. ఒక్కసారిగా అపర్ణ, సుభాష్ ఇక కళ్ళు నిండా నీళ్లు పెట్టుకొని కావ్య ప్రెగ్నెంటా, అమ్మయ్య నేను ఎంతో టెన్షన్ పడ్డాను, కావ్య ఈరోజు నిన్ను బయటికి తీసుకొని వచ్చింది, అలాగే మన వంశానికి వారసుని ఇవ్వబోతుంది అని చెప్పి దుగ్గిరాల కుటుంబం చాలా సంతోషంతో కావ్య, రాజ్ అలాగే అపర్ణ, సుభాష్ నలుగురు కారులో ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక రుద్రానికి ముచ్చమటలు పడుతూ ఉంటాయి. ఈ కేసు విషయంలో నన్ను ఏ రకంగా వదిలేశారో నాకు అర్థం కావట్లేదు, నేను కూడా అక్కడే ఉన్నాను కదా,
అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇద్దరు పోలీసులు వస్తారు. ఏమమ్మా ఏంటి? ఒక క్రిమినల్ని దొంగతనంగా కలిసి ఆమె ఎలా చంపిందో మొత్తం విని కోర్టుకి వచ్చి మరి ఒక అమాయకుడికి శిక్ష పడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? తిరిగేసి నీకు వచ్చిన లాభంలో నాకెంత మాట అని అడుగుతావా? అసలు నువ్వు మనిషివేనా? పద వచ్చి జీబులో కూర్చో అనగానే నేనేం చేయలేదు, హత్య చేసింది అనామిక, నేనేదో విన్నాను అంతే అనగానే అందుకే ఆవిడ గారిని సాగనంపాం, ఆవిడకంటే కొంచెం నిన్ను వెనకాల సాగనమ్ముతున్నాం నడు అని చెప్పి ఇక రుద్రాణిని కూడా జీపులో వేసుకొని పోలీసులు తీసుకువెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.